జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తూ, దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యమును భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని బోధ, యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఆలోచన. ఎలాగనగా మనకి శిక్ష కూర్చున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిపుణుడు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తన అధిపతి అని పేరు. ఆయన భుజాల మీద రాజ్య భారమును. యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఆలోచన. ఎలాగనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజాల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిపుణుడు తండ్రి, సమాధానానికి అధిపతి అని పేరు. యేసు ప్రభు పేరు, సృష్టికర్తని దేవుని పేరు, సమాధానకర్త అని పేరు. యేసు ప్రభు దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, కనుక ఆరోగ్యం దొరుకుతుంది, ఔషధం దొరుకుతుంది, దీవెన దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. ప్రభుని యేసుక్రీస్తు దగ్గర మాత్రమే సృష్టిలో సమాధానం. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని బిడ్డలారా, సమాధానం లేక భూమి మీద మనుషులు రకరకాలైన తిప్పలు పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రభుని యేసుక్రీస్తు దేవుడు కనుక దేవుని బిడ్డలారా, కొన్ని వందల సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభు పుడుతోడు, ఆయన సమాధానకర్త అని ప్రవచనం చెప్పబడింది. దేవునికి మహిమ కలిగిన గాక. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ సంబరం, క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ అని రకరకాలుగా భూమి మీద ఆచరిస్తున్నారు. క్రీస్తుని ఆరాధిస్తున్నారు, క్రీస్తుని ప్రార్థిస్తున్నారు, క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ అంటే క్రిస్మస్ ట్రీ చెట్టు పెట్టుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే ఇంటికి నక్షత్రం పెట్టుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే భక్ష్యాలు చేసుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే పిండి వంటలు చేసుకోవడం, కరిష్కాలు చేసుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే బిర్యానీ చేసుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే మటన్ చికెన్ తెచ్చుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే కడుపు నిండా తినడం, క్రిస్మస్ పండుగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే కొత్త డ్రెస్సులు వేసుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే క్రిస్మస్ పండుగ భలే జరిగిందండి. క్రిస్మస్ పండుగ పోయిన సంవత్సరం కంటే సంవత్సరం బాగా చేసామండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టి క్రిస్మస్ పండుగ ఆరాధన చేసామని సేవకులు మురిసిపోతున్నారు, సంఘ పెద్దలు మురిసిపోతున్నారు, సంఘస్థులు కూడా మురిసిపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నిదానంగా చదవండి. భూమి మీద బతుకున్న పాస్టర్లందరూ చదవండి, సంఘ పెద్దలు చదవండి, సంఘస్థులందరూ కూడా నిదానంగా చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదివి తర్వాత క్రిస్మస్ ఎంత బాగుందో చెప్పండి. క్రిస్మస్ అంటే దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ ఆరాధన, నిజమైన క్రిస్మస్ పండుగ, నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ ఆరాధించక చేయడం అంటే ఏం తెలుసా? నీ శత్రువులను పోయి సమాధాన పడట. నేను కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి, నేను తిట్టిన వాళ్ళ దగ్గర పోయి హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి, నేను ఎక్కిరించిన వారి దగ్గర పోయి హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. సమాధానకర్త అనే దేవుడు యేసు ప్రభు శిష్యుడుగా వచ్చాడు. అది క్రిస్మస్ అంటే నువ్వు నీ శత్రువుతో సమాధాన పడిట్టాలి, నీ శత్రువులని కలుపుకొనిట వెళ్ళి నిన్ను ఎవరైతే కొట్టారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే మోసం చేశారో, ఎవరైనా నేను ఇబ్బంది పెట్టారో, ఏడిపించారో, దుఃఖపరిచారో, బాధ పెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ సమాధానకర్త అని దేవుని నమ్ముకున్నావు సహోదరుడా. అది క్రిస్మస్ పండుగ అంటే నువ్వు సమాధాన పడేట. నువ్వు కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరైతే నీకు అసమాధానంతో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి, నా ద్వారా నీ మనసు గాయపరచబడింది, అమ్మా నా ద్వారా నీ మనసు నొప్పించింది, నన్ను క్షమించండి, నాదే తప్పైందిలే, తగ్గించుకొని నాదే తప్పైంది, క్రీస్తుని బట్టి నాదే తప్పైందని క్షమించి హ్యాపీ క్రిస్మస్, క్షమించి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. అది నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ అంటే. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంది? ప్రభుని యేసుక్రీస్తు పరలోకమును విడిచిపెట్టి ఒక కొత్త శిశువుగా భూలోకానికి పెట్టడమే, యేసుక్రీస్తు దేవుని ఈ లోకానికి రావడమే కొత్త సంవత్సరం. హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అనమాట. కనుక దేవుని బిడ్డలారా, నీ శత్రువులు ఉండకూడదండి, నీకు శత్రువులు ఉండకూడదు. అందరు మిత్రులైన అందరినీ ప్రేమించాలి,
యేసుక్రీస్తు ప్రభు వారు లోకాన్ని ఎంతోగానో ప్రేమిస్తున్నారు. లోకంలో చెడ్డవారు ఉన్నారు, తాగుబోతున్నారు, దొంగలున్నారు, లంగలున్నారు, వ్యభిచారులున్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు, రకరకాల అన్యాస్తులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమిస్తూ, సూర్యుని వెంపజేస్తూ, ప్రేమిస్తూ, గాలిచ్చి, నీళ్ళిచ్చి, పోషించి, ఆరోగ్యమిచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద మనుషులందరి మీద వర్షం కురిపించి మంచి పంటలు పండియడం లేదా, దేవునికి మహిమకి మంచి ఆహారం వేయడం లేదా. యేసుక్రీస్తు ప్రభు వలె సమాధానకర్త అయిన దేవుని నమ్ముకున్న నీవు, సమాధానకర్త దేవుని ప్రార్థిస్తున్న నీవు, నేను సమాధానకర్త అనే దేవుని మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అంటే సమాధానకర్తని దేవుని ధరించుకున్న నీవు, నేను సమాధాన పడాలి ఇతరులతో. సమాధానం మామూలులో కూర్చో మనకు తెలుసు, భార్య భర్త, సొలొమోను రాజు, ఎస్తేరు రాణి, ఇద్దరు భార్య భర్త 30 సంవత్సరాలు మాట్లాడతారు, ఒకే ఇంట్లో ఉంటారు. కానీ పెద్ద బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాడు. సొలొమోను రాజు ఒక చర్చికి వెళ్తాడు, ఎస్తేరు రాణి ఒక చర్చికి వెళ్తాడు. వీళ్ళు పెద్దగా ఒక చర్చిలో సొలొమోను రాజు సంఘ పెద్ద, ఒక చర్చిలో ఎస్తేరు రాణి సంఘ పెద్ద. వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. కానీ 30 సంవత్సరాల నుండి మాట్లాడుతుంది భార్య భర్త, క్రైస్తవులే, విశ్వాసులే. ఒక చర్చిలో సొలొమోను రాజు సంఘ పెద్ద, ఒక చర్చిలో ఎస్తేరు రాణి సంఘ పెద్ద. ఇద్దరు పెద్దలే, ప్రార్థన పరులే. కానీ భార్య భర్తకు సమాధానం లేదు, మాటలు లేవు, నెమ్మది లేదండి. ఎందుకంటే దేవుని బిడ్డ, నిజమైన క్రిస్మస్ సమాధాన పడితే క్రీస్తు సంతోషిస్తాడు. సమాధాన పడి క్రిస్మస్ పండుగ చేయి, సమాధాన పడి కొత్త బట్టలు వేసుకో, సమాధాన పడి క్రీస్తు నక్షత్రం పెట్టుకో, సమాధాన పడి క్రిస్మస్ ట్రే సెట్ పెట్టుకో. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నావా, ఫోన్లు చేస్తున్నావా? అనేక బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేస్తావు, ఏమని హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నీకు హ్యాపీగా ఉన్నావా? నువ్వు ఇంతకీ సమాధానంతో ఉన్నావా? నెమ్మతో ఉన్నావా? సంతోషంతో ఉన్నావా? రక్షణ ఆనందం నీకు ఉన్నదా? చెప్పండి. స్త్రీలారా, పురుషులారా, సేవకులారా, ఒకటే సంఘంలో సంఘ పెద్దలకు ఒకరికొకరు మాట్లాడుకోరండి. ఒకటే సంఘంలో పనిచేస్తున్న పాస్టర్లు ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు ప్రైజ్లాడు చెప్పుకోరు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోరండి. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనుషులు ఈ చర్చలు ఆ చర్చికి వందనాలు చెప్పు, వాళ్ళకి చెప్పరు, ఆ చర్చలు ఈ చర్చలకు వందనాలు చెప్పరు, ప్రైజులు చెప్పడు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పరు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోరండి. నువ్వు ఎట్లా క్రైస్తవుడు అవుతావు? నువ్వెట్లా విశ్వాసం అవుతావు? నువ్వెట్లా ప్రార్థన పరుడు అవుతావు? నువ్వెట్లా సేవకుడు అవుతావు? నువ్వెట్లా పాస్టర్ అవుతావు? నువ్వెట్లా రెవరెండ్ అవుతావు? నువ్వెట్లా బిషప్ అవుతావు? చెప్పండి. భూమి మీద బతుకున్న పాస్టర్లందరూ మారు మనసు పొందండి. భూమి మీద బతుకున్న సంఘ పెద్దలందరూ మారు మనసు పొందండి. ఈరోజు భూమి మీద బతుకున్న సంఘస్థులందరూ కూడా మారు మనసు పొంది నిజమైన క్రిస్మస్ ఆరాధన, నిజమైన క్రిస్మస్ ఆరాధన, నిజమైన నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అయిన ఆరాధన చేయాలంటే నువ్వు మారు మనసు పొంది నీ శత్రువులను ప్రేమించండి, శత్రువులను గౌరవించండి, వాళ్ళని పిలిచి భోజనం పెట్టండి, గౌరవించండి, ప్రేమించండి. క్రీస్తు సంతోషిస్తాడు. క్రీస్తు నీలో కక్షలు పెట్టుకొని, నీ హృదయంలో దుఃఖములు పెట్టుకొని, నీ హృదయంలో బాధలు పెట్టుకొని, నీ హృదయంలో వేదన పెట్టుకొని, నీ హృదయంలో కోపం పెట్టుకొని నువ్వు హ్యాపీ క్రిస్మస్ పండుగ చేస్తే దండగండి, హ్యాపీ న్యూ ఇయర్ పండుగ చేసిన దండిగాన్ని, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన దండుగా క్రీస్తు సంతోషించాడు, క్రీస్తు బాధపడతాడు, క్రీస్తు నచ్చుకుంటాడు, క్రీస్తు గణపరచలేడు. దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు రెండవ రాకడ త్వరగా రానించున్నాడు. ఈరోజు బతుకున్న పాస్టర్లందరూ కూడా నిజమైన క్రిస్మస్ పండుగ, నిజమైన నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ పండుగ చేయండి. నిజమైన చేయండి. అబద్ధాలు చెప్పకండి, మనసులో పెట్టుకొని పెదవుల ద్వారా కూడా మాట్లాడకండి, కక్షలు పెట్టుకోకండి, కోపాలు పెట్టుకోండి, కోదాలు పెట్టుకోండి. అన్ని పాత సంవత్సరాలు విడిచిపెట్టండి. కోపాలు, కొట్లాటలు, అసూయలు, దూష్యలు అన్నీ కూడా వదిలేసి నూతనమైన శిశువు వల్లే ప్రభువుని యేసుక్రీస్తు సృష్టికర్త అనే దేవుడు ఒక చిన్న శిశువుగా, కొత్త శిశువుగా భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభుని యెరూషలేము తీసుకొచ్చి పేరు పెట్టారండి. యేసు ప్రభుని యెరూషలేము తీసుకొచ్చి యేసు ప్రభు పుట్టిన 8వ దినమున యెరూషలేము దేవాలయం తీసుకొచ్చి యేసు దేవదూతలు పెట్టిన పేరు పెట్టి నామకరణం చేశారు. దేవునికి అది కొత్త సంవత్సరం. యేసు దేవాలయానికి వచ్చిన రోజు, పేరు పెట్టిన నాడు భూమి మీద క్యాలెండర్ ప్రారంభించబడింది. యేసు పుట్టిన కానింటి యేసు చర్చికి వచ్చిన కాడికి 8వ దినం. క్యాలెండర్ ప్రారంభించి జనవరి 1 నుండి వెనక్కి లెక్కేస్తే డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు పండుగ, క్రిస్మస్ పండుగ, ప్రపంచానికి ఆనంద పండుగ, రక్షణ పండుగ, పాప విమోచమైన పండుగ. క్రీస్తు ప్రజలందరూ ప్రేమిస్తున్నాడండి. భూలోకములో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. సోదరి సోదరుడా, నువ్వు కూడా ప్రేమించి క్రీస్తుని బట్టి తగ్గించుకొని, క్రీస్తుని బట్టి గౌరవించి ఇతరులకి హ్యాపీ న్యూ ఇయర్,
హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ పండుగ కొత్త పండుగ చేయండి. కొత్త బట్టలు వేసుకోవడము, పిండి వంటలు చేసుకోవడం కాదండి. అందరూ మారు మనసు పొందండి. యేసయ్య మాటని గౌరవించండి. యేసయ్య గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, భూమి మీద బతుకున్న మనుషులందరూ నిదానంగా చదవండి, ఆయన సమాధానకర్త అయిన దేవుడే ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.